ఒక యుద్ధం మాత్రం మనం చేయాలంట. నీ ఆలోచన యుద్ధము నువ్వే గెలవాలి. ఆదివారం ఉదయం ఇంట్లో ఒక వాతావరణం ఒకలాగా ఉంటది. 3 పిల్లల్ని తయారు చేయాలి, అన్ని రెడీ చేయాలి. మార్నింగ్ ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ అంటాం, ఒకే దానికి అన్ని పెట్టుకోవచ్చు కదా. సో ఒక సైడ్ ఏమో ఐరన్ బాక్స్ పెట్టాం ఇస్త్రీలు చేయడానికి, ఒక సైడ్ ఏమో హెయిర్ డ్రైయర్ పెట్టాం జుట్టు ఆరబెట్టడానికి పిల్లలకి, ఇంకో సైడ్ ఏమో ఫోన్ ఛార్జింగ్ పెట్టాం. అన్ని పెట్టి ఒక్కసారి డ్రైయర్ ఆన్ చేయగానే అన్నీ ఆగిపోయాయి. ఏంటి అంతా ఆగిపోయింది అంటే కింద కరెంట్ పని చేస్తుంది, పైన రావట్లేదు. పైన రావట్లేదు ఏంటి అంటే ఏమైనా పైన ఎవరో లోడ్ ఎక్కువ వేశారు, అదే పవర్ కింద పని చేస్తుంది. పైన ఎందుకు పని చేయట్లంట? పైన లోడ్ ఎక్కువ వేశారు. ఇప్పుడు మళ్ళీ పవర్ రావాలంటే ఏం చేయాలి? కొన్ని తీసేయాలి, అన్లోడ్ చేయాలి. ముఖ్యంగా ఏం అవసరం ఉందో అది పెట్టుకొని మిగతా పక్కన తీసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు అదే పవర్ కానీ ఈసారి పనిచేస్తుంది. హల్లెలూయా. చాలా మంది ఓవర్లోడ్ వేసి ఆ అభిషేకం పనిచేయకుండా ఏమవుతుంది? ఆ పవర్ ట్రిప్ అయిపోతుంది. అదే అభిషేకం నీ మీద ఉంది, వారికి ఎందుకు పనిచేస్తుంది? నా దగ్గర రాగానే ఎందుకు ఆగిపోతుందంటే టూ మచ్ లోడ్ ఎక్కువైంది, ట్రిప్ అయిపోతుంది, పవర్ చూడలేకపోతున్నాం. సో ఏం చేయాలి? ఈరోజు కొంచెం లోడ్ తగ్గిస్తే దేవుని యొక్క అభిషేకం ఎలా పనిచేయబోతుందో నువ్వు చూడబోతున్నావు. సో ఈరోజు అన్లోడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీది. ఆ గతములో ఏం జరిగిందో దాని గురించి ఆలోచిస్తూ నీపై ఉన్న అభిషేకాన్ని వృధా చేసుకోకు. గతములో ఏదో జరిగింది దాని గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తుని నువ్వు పాడు చేసుకోవద్దు. సమూయేలు దగ్గర ఏముంది? తైలం ఉంది, కానీ ఆ తైలం అంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తైలం పోయాల్సిన సౌలు మీద కాదు, తైలం పోయాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎవరు? దావీదు. నూతనంగా రాజు రావాల్సిన సమయం అయింది. దేవుడు తనని ప్రేమించిన వారి కొరకు దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్పవి అంట. హల్లెలూయా. తైలము తీసుకొని ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్తే కదా తెలిసేది అక్కడ ఇంకో రాజు ఉన్నాడని. వెళ్ళాలంటే ఏం చేయాలి? సౌలు నుంచి నువ్వు బయటికి రావాలి.